ఈ బట్టి గారు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డుకి ఎక్కితే పట్టించుకోడు. ఈ బట్టి గారు తెలంగాణలో రిటైర్ అయినటువంటి టీచర్లు, గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే రిటైర్ అయినారో రిటైర్ అయిన ఆఫీసర్లకు మా పెన్షన్ ఇవ్వండి అంటే పట్టించుకోడు. ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తే పట్టించుకోడు. అరే బాబు కాంట్రాక్టర్లకి బిల్లు ఇవ్వండి రా నాయన అంటే పట్టించుకోడు. ఏం పట్టించుకోవు. కానీ నీ కొడుకుని పట్టించుకో, నీ కొడుకు పుట్టినరోజులు చేయి, నీ కొడుకు పెళ్ళి చేయి, పెళ్ళికి డప్పు కొట్టండి అని కొట్టండి. ఈ ప్రశ్నకి నిజంగా దమ్ముంటే రేవంత్ అన్న సమాధానం చెప్పమని. సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. ఆల్రెడీ ఎప్పుడో టానిక్ సంస్థలకు అమ్ముడు పోయిన రేవంత్ రెడ్డి, ఎప్పుడో అమ్ముడు పోయిన రేవంత్ అన్న టానిక్ సంస్థలకు, సంతోష్ కుమార్ జోగులపల్లికి అమ్ముడు పోయి 1000 కోట్ల ఎగనామం పెడితే సోమేష్ కుమార్ని ఏం చేయలేకపోయినావు, నువ్వు ఎవరిని ఏం చేయలేకపోయినావు, పైగా నీ మంత్రుల్ని చీర కట్టుకోమని నువ్వే చెప్తున్నావు. రైతులు ఆగమవుతున్నారు, పత్తి రైతులు ఆగమవుతున్నారు. ఫీల్డ్లో తిరగాలని లేదు ముఖ్యమంత్రికి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలని లేదు ముఖ్యమంత్రికి. ఒక్కడంటే ఒక్క కలెక్టర్ కూడా జనాల మధ్యలో లేడండి ఈ రోజున. అందుకే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ బెటర్ అని. ఎందుకని? ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్లో ఉంటాడు. ఇక్కడ ఎక్కడెక్కడ సొమ్ము చేసుకుందామా, ఎక్కడెక్కడ స్కాములు చేసుకుందామా, ఏ ఆడపిల్లకి కన్ను కొడదామా, ఏ ఆడపిల్లని తీసుకొచ్చి మనం టార్చర్ పెడదామా అని మీ ఐఏఎస్ ఆఫీసర్లు ఓఆర్ఆర్ చుట్టూ అమ్మాయిలను వేసుకొని కార్లలో తిరుగుతున్నారు. ఇది మీ తెలంగాణ ఐఏఎస్లో కొంతమంది చేసేటువంటి కథ. ఇది కలెక్టర్లు నీ మాట వినకపోతే నీ అన్నదమ్ముల పెత్తనంతో నీ సోకాల్డ్ రెడ్డి అనే ట్యాగుతో ఒక రెడ్డిని తెచ్చి ఐఏఎస్గా పెట్టుకోవాలి. ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి చెప్పు తెలంగాణలో? మా రైతులు కన్నీళ్ళు పెడుతున్నారు, మా విద్యార్థులు కన్నీళ్ళు పెడుతున్నారు, మా నిరుద్యోగులు కన్నీళ్ళు పెడుతున్నారు. ప్రశాంతంగా ఉన్నదా? ఆఖరికి మొన్న ఒక హెజ్డా బోరబండలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎంత దారుణం అది, ఎంత దరిద్రం అది, తెలంగాణకు పట్టుకున్న దరిద్రం అది. నీ పోలీసులు పోలీస్ స్టేషన్లలో ఉండరు, ఎమ్మెల్యేలకు బిజినెస్ మ్యాన్లకు కాళ్ళకు అడుగులేదు